ప్రతిధ్వనికి స్వాగతం. ఆ మాట వింటే చాలు గుండెలు గడగడలాడేలా చేస్తున్న పేరు క్యాన్సర్. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారిలా వ్యాపిస్తోంది ఈ వ్యాధి. ఒకరా ఇద్దరా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కళ్ల ముందే ఎందరో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనాధారాలు పెద్దల్ని కోల్పోయి దీనంగా చూస్తున్న కుటుంబాల వ్యధలు కలిచివేస్తున్నాయి. దేశంలో ఏటా 13 నుంచి 14 లక్షల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వాళ్లల్లో 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చిన్న వయసు వాళ్లను సైతం ఈ భూతం వేధిస్తోంది. ఈ ఏడాది చివరకు ఈ సంఖ్య మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నాయి గణాంకాలు. ఇంత తీవ్రంగా ఉన్న క్యాన్సర్పై పోరాటంలో అసలు మనం ఎక్కడున్నాం? పోరాటం సంగతి తర్వాత కనీస అవగాహన ఉంటున్నది ఎంతమందికి? ఇదే విషయం వైద్య నిపుణుల్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆ ఆరోగ్య సంక్షోభం మన వరకు రావద్దంటే ఎవరి స్థాయిలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కె శ్రీకాంత్ గారు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ రఘురామ్ గారు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, డాక్టర్ కె సోమశేఖరరావు గారు, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. రైట్, ముందుగా శ్రీకాంత్ గారు, ఏటా దాదాపు 14 లక్షల కేసులు, 8 లక్షల వరకు మరణాలు దేశంలో క్యాన్సర్ విస్తృతిపై ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి? చాలా బాధ కలిగించే విషయం అమ్మా. ఇది ఏంటంటే ముఖ్యంగా క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ మనకు 14 లక్షలు అంటున్నారు, దాంట్లో మరణాలు 8 లక్షలు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకు డయాగ్నోస్ అయిన పేషెంట్స్లో 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్. ఇదొకటి అంటే మన దేశంలో అది బేసిక్గా. ఎందుకంటే మెయిన్గా దీనికి అవగాహన లోపం ఒకటి, రెండోది ఒకటి ఏంటంటే మన యొక్క నియమాలు. సో దీనివల్ల మనకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి హెల్త్ డిసిప్లిన్ అనేది తారుమారైంది, పాడైంది. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ హెల్త్ డిసిప్లిన్ అనే దాంట్లో చాలా తీవ్రమైనటువంటి డిస్పారిటీ కనపడుతుంది. అంటే 30-40 ఇయర్స్ ముందు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మా పేరెంట్స్ ఉన్నప్పుడు చూసేటటువంటి డిసిప్లిన్ ఏంటి? మనం ఆహార నియమాలు చూసుకోండి, లేకపోతే నిద్రను చూసుకోండి, లేకపోతే ఏదైనా సరే ఆటలు పాటలు ఏమైనా సరే అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా లేవు. పిల్లల్లోనే మనకిప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా క్లాస్లో కానీ స్కూల్లో కానీ పిల్లలకు పొట్ట అనేది చాలా ఉండేదే కాదు అసలు. ఇప్పుడు చూస్తే చైల్డ్హుడ్లోనే ఒబిసిటీ. అంటే ఏంటి? మెయిన్గా ఇది మన ఆహారపు అలవాట్లతో లైఫ్ స్టైల్లో ముడిపడినటువంటి లోపం వల్ల, ఇబ్బందుల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం అది. సో ఎప్పుడైతే మనకు చిన్న పిల్లలు ఉన్న నుంచే ఇటువంటి ఒబిసిటీ అనేది కనపడుతుందో, అంటే అది మెయిన్ ఒబిసిటీ ఎందుకు వస్తుంది? మనకు మన ఆహారపు అలవాట్లు, మన నిద్రలు ఏమి లేకపోవడము, ఈ ఫోన్స్, ఈ ఫుడ్, ఇవన్నీ చాలా మటుకు ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బాడీలో కనపడేటువంటి మార్పులు ఇవి. సో అటువంటి మార్పులు మనకు చిన్నతనంతో మొదలైతే 20-25 ఇయర్స్లో ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ హెల్త్ డిసిప్లిన్ ఎప్పుడైతే మనకు లోపిస్తుందో అప్పుడు ఈ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ కానీ సంఖ్య పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రాను ఇంకా ఎక్కువ చూడబోతున్నాం యాక్చువల్గా ఈ క్యాన్సర్స్ని. బాధాకరమైన విషయం అది. ఎందుకు శ్రీకాంత్ గారు, ఇప్పుడు గతంలో చూస్తే మీరు అన్నట్టు అమ్మ వాళ్ళ టైంలో చూస్తే ఎక్కడో ఒకటో రెండో ఎక్కడో వినేవాళ్ళం. ఎందుకు అంత ఎక్కువ సంఖ్యలో పెరగడానికి అసలు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా అసలు రీజన్స్ ఏంటి? ఇప్పుడు క్యాన్సర్ అంటేనే వ్యాధి లైఫ్ స్టైల్తో ముడిపడినటువంటి అది. ఆహారం పక్కన పెట్టండి, ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, స్మోకింగ్ అనుకోండి, నిద్ర ప్లస్ దీంట్లో ఇవన్నిట్లో కూడా ఇన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే బాడీని మనకు రెగ్యులర్గా డ్యామేజ్ చేస్తూ ఉంటాయో, ఏదో ఒక రోజు బాడీలో ఉన్నటువంటి సెల్ అయితే డ్యామేజ్ అయ్యి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలా ఉండేది? మనకు బయట తినే అవకాశం అనేది చాలా తక్కువ. హోటల్కి వెళ్ళి తినాలంటే 80s, 90s అది చాలా ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా హైజీనిక్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా ఏమైందంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు, ఇద్దరికి టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో పిల్లలు కానీ వారు కానీ ఏం చేస్తారు? ఇప్పుడు ఏదో బయట నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడం, జొమాటోలో ఆర్డర్ చేసుకోవడము. సో ఆ ఫుడ్ ఎంతవరకు స్వచ్ఛంగా ఉంటుంది, ఎంతవరకు అంటే మనకు పోషకానికి సరిపోయే విధంగా ఉంటుంది ఆలోచించండి మీరు. అదొకటి. రెండోది, చిన్నపిల్లగా మేము ఏం చేసేవాళ్ళము, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కలిసి బయట పోయి ఆడుకుందామని చూసి అదొక ఎక్సర్సైజ్ పిల్లలకు. ఇప్పుడు ఈ తరం పిల్లలకు మీరు ఎక్సర్సైజ్ చెప్పండి. ఇంటికి వస్తూనే ఫోను, లేకపోతే కూర్చోవడము, ఏదో ఆర్డర్ చేయడం. ఇంట్లో మంచం మీద నుంచి వంటింట్లోకి పోయి నీళ్లు తెచ్చుకోవాలంటే కూడా కష్టం వాళ్ళకి. సో మాకు ఎలా ఉండేదంటే 4:30, 4కి స్కూల్ అయిపోతే
ఏదో స్కూల్ పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఉన్న పిల్లలు కానీ ఫస్ట్ ఫోన్ మాట్లాడుకొని ఆడుకోవడం అవుట్ ఉండేది. సో అదొక ఎక్సర్సైజ్ కదా పిల్లలకి. సో ఇప్పుడు అది ఎక్కడుంది, ఏం లేదు. ఆ యొక్క ఎక్సర్సైజ్ అనే యొక్క కాన్సెప్టే తగ్గిపోయింది బేసిక్గా. సో కూర్చోవడము, తినడము, పడుకోవడము, ఫోన్ చూసుకోవడము. సో ఎక్కడ ఉంటుంది మనకు? సో మనకు ఇంటేక్ పెరుగుతుంది, అవుట్పుట్ తగ్గుతుంది. సో ఆ ఒబిసిటీ కారణం అదొక ముఖ్యమైన. ఒబిసిటీ మళ్ళీ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. అది క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. సో దీనివల్ల అన్ని మార్పులు చిన్నప్పటి నుంచే మొదలవుతున్నాయని. ఓకే రఘురామ్ గారు, ఇప్పుడు ఏటా ఆంధ్రప్రదేశ్లో 90,000 నుంచి 1,00,000, తెలంగాణలో అయితే 75 నుంచి 90,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు ఇంతగా క్యాన్సర్లు విజృంభిస్తున్నాయి? నమస్కారం అండి. డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్లు క్లుప్తంగా చెప్పాలంటే అనారోగ్యకరమైన జీవన శైలి చాలా విస్తృతంగా పెరిగిపోయింది మన దేశంలో. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్బన్ ఏరియాస్లోనూ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయండి. ఒకటి, అనారోగ్యకరమైన డయట్, అన్హెల్తీ డయట్ తీసుకోవటం. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, దానివల్ల ఒబిసిటీ రావటం. ఒబిసిటీతో క్యాన్సరే కాదు ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ధూమపానం, పొగాకు, దీనివల్ల చాలామందికి ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మద్యపానం ఎక్కువగా తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, పొల్యూషన్, మన దేశంలో పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. తర్వాత డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్లు చిన్నప్పటి నుండి ఉండే ఒక హెల్త్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు బాగా తక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము ఎక్సర్సైజ్ చేయకపోవటం, హెల్తీ డయట్ తీసుకోకపోవటం, రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళకపోవటం, వీటి వల్ల క్యాన్సర్ కేసులు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువగా చూస్తున్నాం. ఓకే సోమశేఖర్ గారు, ఉదర క్యాన్సర్లకు సంబంధించిన కేసుల తీవ్రత అసలు ఏం చెప్తోంది? మన 2 రాష్ట్రాలే తీసుకుంటే పేగు, ఉదరం, కొలన్ క్యాన్సర్ల తీవ్రత ఎలా ఉంది? బేసిక్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఉదర క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ అయితే డెఫినెట్గా ఆహారపు అలవాట్లు ప్లస్ ఇంకొకటి ఒక రకమైన ఇన్ఫెక్షన్, హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అవుతానికి చాలా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తానికి ముఖ్యమైన కారణము బయట ఫుడ్, కలుషితమైన ఆహారం, నీరు నుంచినే ఈ బ్యాక్టీరియా అనేది మనకి పొట్ట లోపలికి చేరుకుంటుంది. సో ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు కానీ, రఘురామ్ గారు చెప్పినట్టు కానీ మన లైఫ్ స్టైల్, జీవనశైలి మార్పుల వల్ల, ఇలా బయట ఆహారం ఎక్కువగా తీసుకుంటాం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ని మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఇది మీరు చెప్పినట్టు అవగాహన రాహిత్యం వల్ల నెమ్మదిగా ఇది క్యాన్సర్కి కారణం. సో ఉదర క్యాన్సర్కి ముఖ్యమైన కారణం ఈ హెలికోబాక్టర్ పైలోరీ అన్ట్రీటెడ్గా ఉండటం. సిమిలర్గా కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇదివరకు వెస్ట్రన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉంటుందని మనం అనుకునే వాళ్ళమే. ఇప్పుడు ఏంటి అంటే భారతదేశము స్పెసిఫిక్గా మన రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఈ కోలాన్ క్యాన్సర్ కేసెస్ నెమ్మదిగా పెరిగిపోవటం జరుగుతుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్తో పోటీపడి మనకి కోలాన్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ మనం చూస్తాం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవాలి అంటే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం ఇదివరకు రోజుల్లో ఒక 15-20 సంవత్సరాలు ఇళ్లల్లో మనం చేసుకున్న ఆహారంలో ఈ కోలాన్ క్యాన్సర్ రాకుండా ఏమేమి అవసరమో అవన్నీ ఉండేవి. మనం ఆహారంలో తీసుకునే రెగ్యులర్గా పసుపు ఇలాంటివన్నీ కోలాన్ క్యాన్సర్ రాకుండా వాటి ప్రివెన్షన్గా ఉండేవి. అలాంటి ఆహారం అంతా మారిపోయి మనం వెస్ట్రన్ సైడ్లోకి వెళ్ళిపోయి ఎక్సెసివ్గా ఫ్యాట్స్, ఎక్సెసివ్గా ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్స్, అందరూ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, ప్యాక్ చేసిన ఫుడ్స్ ఏదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్సే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు ప్రతిదీ ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, రకరకాలు కోకోకోలాస్, ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల ఈ కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వీటిలన్నిటితో మనకి ఎక్సర్సైజ్ తగ్గిపోవటం వల్ల విపరీతంగా కోలాన్ క్యాన్సర్స్ పెరిగిపోవటం జరుగుతుంది. దీనికి సంబంధితంగా లివర్, మన ఆహార నాళానికి సంబంధించిన లివర్ క్యాన్సర్స్ అనేవి కూడా
నెంబర్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్ కేసెస్ చాలా ఎక్కువగా అయిపోయినాయి. లివర్ క్యాన్సర్ రావడానికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ముఖ్యమైన కారణము. ఇది మళ్ళీ మీరు అన్నట్టు అవగాహన రాహిత్యం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనే విషయము ఎవరికి తెలీదు, దీనివల్ల లివర్ క్యాన్సర్ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. అర్లీ స్టేజ్లో కనుక తెలుసుకుని వీటిని ట్రీట్ చేసుకుంటే ఈ క్యాన్సరు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనం బాగా ఎక్కువగా చూసేది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ వల్ల సిరోసిస్, లివర్ క్యాన్సర్ ఇలా ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఆల్కహాల్ వల్ల లివర్కి ప్రాబ్లము, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్. సో ప్రతి ఒక్కటి మన అవగాహన లేమి, లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్స్ మాత్రమే మనం చెప్పుకోవచ్చు. లివర్ క్యాన్సర్లో 100 క్యాన్సర్లు మనం తీసుకుంటే అందులో 95 నుంచి 97 వరకు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషను ఇలాంటి సింపుల్ రీజన్స్ వల్ల వస్తుంది. అవగాహనతో వీటినన్నింటినీ మనం నివారించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్ గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఇవి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిల్లో ఏవేవి అత్యంత ప్రాణాపాయంగా ఉన్నాయి? ఇప్పుడు క్యాన్సర్ అంటూనే ఇప్పుడు మన శరీరం అనేది ఏంటి, శరీరం అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్తో ఏర్పడినటువంటి సమూహమే మన బాడీ. ప్రతి సెల్లోకి ఇంపార్టెంట్ అంటే ఇంజన్, అది సెల్ నడిపించేటటువంటి దానికి ప్రాణం అనుకోవచ్చు, ఇంజన్ అనుకోవచ్చు, అది మనకు డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అనే ఇది ఎప్పుడైతే మనకు అది డిఎన్ఏ అనేది ఏంటది మెయిన్గా బాడీలోంచి వచ్చే సిగ్నల్స్ని తీసుకుంటుంది, బాడీకి కూడా సిగ్నల్స్ పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో, అది కారణాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్లు స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, టొబాకో చూవింగ్ కావచ్చు, మన పెస్టిసైడ్స్ కావచ్చు, ఏమైనా ఏ కారణాలు చేతైనా సరే కాన్స్టెంట్గా ఎప్పుడైతే ఈ సెల్స్ని ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఒక రోజు ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో, ఇమ్యూన్ సిస్టము స్ట్రాంగ్ ఉంటుంది. ఇటువంటి డ్యామేజ్ అయిన సెల్స్ని వెంటనే బాడీ గుర్తించి దాన్ని చంపేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అయిన సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ కంటే ఎక్కువగా ఉంటాయో, అంటే మోతాదు ఎక్కువ ఉంటుందో, అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కూడా పనిచేయద్దు. కొంతమందిలో ఇమ్యూన్ డిఫిషియన్సీ ఉన్న పేషెంట్స్లో, వారిలో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో కొంతమంది ఉంటారు కదా, హెచ్ఐవి అఫెక్టెడ్ పేషెంట్స్లో ఈ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ యొక్క సెల్స్ డిఎన్ఏ డ్యామేజ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరిలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ సెల్స్ డ్యామేజ్ అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ దానికంటే ఎక్కువ స్థాయిలో డ్యామేజ్ అవుతుందో అప్పుడు క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఆ సెల్ డ్యామేజ్ అయిన సెల్ ఏమవుతుంది, బాడీలో రేషియో లాగా ఉంటుందంటే ఉత్పత్తి అయ్యే సెల్స్, డ్యామేజ్ అయ్యే సెల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంటాయి అనమాట. భగవంతుడు అలా చేశాడు మనకి. అది ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అయిన సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేయదో ఆ సెల్స్ మన బాడీలో కంట్రోల్ లేకుండా పెరగడం జరుగుతుంది. అది 2 cells 4 అవుతుంది, 4 16 16 30 అలా మల్టిప్లికేట్ అయిపోతుంటాయి. అది అయ్యి ఒక చిన్న గడ్డలాగా ఏర్పడుతుంది. ఇదే ఈ ప్రక్రియ మనకు క్యాన్సర్ ఫామ్ అయ్యేదానికి కారణం. అది బేసిక్గా సైన్స్. అది మనకు క్యాన్సర్ల రకాలు చూసుకుంటే మనకు యూజువల్గా మనకు సాలిడ్ క్యాన్సర్స్, ట్యూమర్స్ అంటాం. అది మనకు కార్సినోమాస్ అనేది ఒక సబ్హెడ్. సార్కోమాస్ అంటే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్, అలాగే హెమటోలింఫాయిడ్ మెలిగ్నెన్సీస్ అంటే లింఫోమా, ల్యూకీమియాస్. ఇవి బ్రాడ్గా మనకున్నటువంటి క్యాన్సర్స్. వీటిలో చాలా మటుకు మనకు సాలిడ్ ట్యూమర్సే కామన్. సాలిడ్ ట్యూమర్స్ అంటే ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ సాలిడ్ ట్యూమర్స్. హెమటలాజికల్ మెలిగ్నెన్స్ అంటే లింఫోమాస్, ల్యూకీమియాస్. సో అలా ఈ డివైడ్ అయి ఉంటాయి. సో దీంట్లో చాలా అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్స్ అంటే ఇంక చెప్పుకోదగ్గవంటే నాకు తెలిసినంతవరకు నేను క్యూర్ చూడినటువంటి క్యాన్సర్ అయితే థైరాయిడ్ అనాప్లాస్టిక్ క్యాన్సర్. అది ఇంతవరకు నేను నా కళ్ళ ముందే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది డయాగ్నోస్ అయిన తర్వాత సంవత్సరం బతికిన వాళ్ళని కూడా నేను చూడలేదు. సో అట్లా కొన్ని క్యాన్సర్స్. అలాగే మెలనోమాస్, మీకోసారి మెలనోమాస్, అవి చాలాసార్లు మనకు డిటెక్ట్ అయ్యే టైంకి అవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అవి కూడా ఏంటంటే క్యూరబుల్ క్యాన్సర్ అది, కానీ త్వరగా గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బాడీ లోపల ఉంటుంది, సంకేతాలు చాలా తక్కువగా ఉంటాయి దాంట్లో. డయాగ్నోస్ అయ్యే టైంకి ఎస్పెషలీ ప్యాంక్రియాటిక్ బాడీ టెయిల్ క్యాన్సర్స్ అనేవి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైమ్స్ అవి మనకు డిటెక్ట్ అయ్యే టైంకి, తెలిసే టైంకి అడ్వాన్స్డ్ ఉంటాయి. సో ఇటువంటి క్యాన్సర్స్లో క్యూర్ అనేది చాలా తక్కువ. సో క్యూర్ అనేది ఎప్పుడు ఉంటుందంటే అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయినప్పుడే క్యూర్ ఉంటుంది. అది క్యూరబుల్ క్యాన్సర్ అయినా సరే
ఫోర్త్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువ. జీవితకాలాన్ని మనం పొడిగించి వచ్చే తప్ప క్యూర్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే అవగాహన. ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో కొంచెం క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి త్వరగా డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవగాహన లేని వారు చాలాసార్లు ఇటువంటి ఆ అర్లీ సిమ్టమ్స్ ఏదైతే క్యాన్సర్ మనకి ఇస్తుందో నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ దాన్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో అవగాహన ఎప్పుడైతే మనం కొంచెం పెంచుకుంటాం, ప్రతి క్యాన్సర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ అవగాహన ఉన్నప్పుడు చాలాసార్లు పేషెంట్లు త్వరగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఓకే రఘురామ్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ల విస్తృత అసలు ఎలా ఉంది? మొత్తం కేసుల్లో వీటి భాగం ఎంత? మన వద్ద ఎంతమంది దీని ద్వారా ప్రభావితమవుతున్నారు? రొమ్ము క్యాన్సరు ఒక పెద్ద మహమ్మారి అండి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంఖ్యని అధిగమించి మొదటో స్థానానికి వచ్చింది. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 2 లక్షల మహిళలకి రొమ్ము క్యాన్సర్ నమోదవుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే ఇద్దరికి రొమ్ము క్యాన్సర్ వస్తే మన దేశంలో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ రొబస్ట్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల, ఇన్ఎడిక్వేట్ ఫెసిలిటీస్ వల్ల మన దేశంలో 60% కంటే ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సర్లు మిగతా క్యాన్సర్లు లాగానే ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నాయి. లేట్ స్టేజ్లో గనక డిటెక్ట్ చేస్తే మనం చేయగలిగేది చాలా తక్కువ. మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్తో డయాగ్నోస్ అవ్వబడుతున్నారు. ప్రతి 8 నిమిషాలకి మన దేశంలో ఎవరో ఒకరు మహిళ రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. సో ఇది ఒక పెద్ద మహమ్మారి. మగవారిలోనూ ఆడవారిలోనూ చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ మొదటో స్థానంలో ఉంది. సుమారు 2 లక్షల మందికి ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. రెండవ స్థానంలో ఉన్నది నోటి క్యాన్సర్లు. సుమారు 1,50,000 మందికి నోటి క్యాన్సర్లు నమోదవుతున్నాయి. మూడవ స్థానంలో ఉంది గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. 1,25,000 మందికి ఇది ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవ్వబడుతుంది. దాని తర్వాత వచ్చేది ఊపిరితిత్తుల క్యాన్సర్. సుమారు 80,000 మందికి డయాగ్నోస్ అవ్వబడుతుంది. దాని తర్వాత 5th పొజిషన్లో కోలోరెక్టల్ క్యాన్సరు, ఈసోఫేజియల్ క్యాన్సరు సుమారు 70,000 మందికి డయాగ్నోస్ అవ్వబడుతుంది. రొమ్ము క్యాన్సర్ సంఖ్య ఎందుకు చాలా ఎక్కువగా చూస్తున్నామంటే, మనం ఇంతకుముందు జీవన శైలి గురించి మాట్లాడాం. మన దేశంలో కూడా వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అర్బనైజేషన్ వల్ల లేటుగా పెళ్లిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లి పాలు ఇవ్వకపోవటం, వీటి వల్ల ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ఉండే అవకాశం, అన్ఇంటరప్టెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్ కేసులు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా పెరుగుతున్నాయి. ఓకే సోమశేఖర్ గారు, అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు, మనం తీసుకునే రోజువారీ ఆహారం ఎంతవరకు అందుకు కారణమవుతోంది? క్యాన్సర్ కారకమైన ఆహార పదార్థాల అలవాట్లపై అవగాహన ఎలా ఉంది? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను 100% ఇదే కారణం అని చెప్పదలుచుకున్నానండి. మనకి చాలా మట్టుకు జన్యుపరమైన కారణాలు క్యాన్సర్కి కారణం అనేది కొన్ని మనకు అవగాహన డెఫినెట్గా ఉంది. కానీ ఈ జన్యువులు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పుడు మారిన ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్ల వల్ల ఇన్ని నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో మన ఆహారము, మనం తీసుకునే ఆహారము ముఖ్యమైన కారణం ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతానికి అనేది నా ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ సెకండ్ క్వశ్చన్ అవగాహన చెప్తారా? అవగాహన అస్సలు లేదు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఆహారము, ఈ ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ దాకా వచ్చే అవకాశం ఉంది అనేది అవగాహన చాలా తక్కువ ఉన్నది ఆ రోజుకి. అంటే ఎవ్రీవన్, అంటే అసలు ఇలాంటి అవగాహనే లేదు. అవగాహన వెస్టర్నైజ్ ఫుడ్స్. సోమశేఖర్ గారు, అవగాహన తక్కువ ఉండటానికి, అసలు లేకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటి అంటే మనకి పాశ్చాత్య కల్చర్ బాగా అలవాటు అయిపోయింది.
చిన్న పిల్లలప్పటి నుంచి ఒక జనరేషన్ అంటే ఇప్పుడు పిల్లల కన్నా ముందు జనరేషన్ డెఫినెట్గా అక్కడి నుంచి మనకి చేంజెస్ ఈ వెస్టర్నైజేషన్ మనం చూస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యంగ్ పీపుల్ అలా వెస్టర్నైజ్డ్ కల్చర్కి వెస్టర్నైజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారో దాని తర్వాత ఇళ్లల్లో మనం తీసుకునే ఆహారం రెగ్యులర్గా మనం ఇళ్లల్లో తీసుకునే పాలు, పెరుగు, మజ్జిగ ఇవి కూడా చాలామంది మానేశారు. అవన్నీ వాళ్ళకి ఒక రకమైన తక్కువ భావంతో చూసేవాళ్ళని నేను చాలామందిని చూశాను. పండ్లు, కాయగూరలు రెగ్యులర్గా పండ్లు, కాయగూరలు తీసుకునే వాళ్ళు 30 years లోపు ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉండారనేది నా ముఖ్యమైన ఉద్దేశం. అంతా అవుట్ సైడ్ ఫుడ్, బయట ఆహారం తీసుకుంటాం. అండ్ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్, బటరు, చీజు ఇట్లాంటి ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. చిప్స్ మీరు గమనిస్తే సేల్స్ ఆఫ్ చిప్స్ కానీ ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇలాంటి వాటి వల్ల ఇంత అనర్థానికి దారి తీస్తుంది. దీర్ఘకాలికంగా మన హెల్త్ని యాక్చువల్గా చెప్పుకోవాలంటే భారతదేశం అంటే మన కంట్రీ యొక్క హెల్త్ని ఇది దెబ్బతీస్తుంది అనే అవగాహన లేదు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. లేదు కాబట్టే మనం పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు మారం చేస్తే మనం వెంటనే తీసుకొచ్చి చిప్స్ ప్యాకెట్ ఇస్తాం జరుగుతుంది. అవగాహన ఉంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి అలవాటు చేయరు డెఫినెట్గా, ఆర్ గట్టిగా మాన్పిస్తానికి ప్రయత్నం చేస్తారు. పండ్లు, కాయగూరలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయటం, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ప్రతి ఒక్క విషయంలో చిన్నపిల్లలకి నేర్పిస్తాం. కానీ ఆహారపు అలవాట్లు మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అవగాహన లేదు, మనకే సరిగ్గా తెలియదు, ఇది నిజం. అందుకనే అవగాహన లేమి అంటున్నాను. ఓకే. సో అవగాహన ఉంటే డెఫినెట్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాట్లు అవన్నీ డెఫినెట్గా మారే అవకాశం ఉంటుంది. ఈ అవగాహన రాహిత్యమే ఈ అన్నిటికీ ముఖ్యమైన కారణం, ముఖ్యంగా ఆహార విషయాల్లో. అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మీరు డెసిషన్ తీసుకునే పరిస్థితే లేదు. సో చాలామంది చాలా రకాల న్యూస్లు వచ్చేస్తాయి. మన ఇదివరకు ఒక న్యూస్ పేపరో లేదంటే ఏదన్నా ఒక ఆర్టికల్లో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇంటర్నెట్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ విజ్డమ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఫాల్స్. చాలా మటుకు తప్పు ఉంటుంది. సో ఏది రైట్ ఏది తప్పు అనేది తెలుసుకునే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. శ్రీకాంత్ గారు, క్యాన్సర్ ఫలానా వారికే వస్తుందని చెప్పడానికి ఏమైనా ఇండికేషన్లు ఉంటాయా? అంటే ఫలానా ఏజ్ గ్రూప్, ఫలానా అలవాట్లు, లేదంటే ఫలానా బ్లడ్ గ్రూపో, లేకపోతే ఫలానా సమయంలో అని ఏమైనా చెప్పగలమా? అంటే ఏజ్ గ్రూప్ పరంగా చూసుకుంటే మనం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ మనకు ఆల్మోస్ట్ 1వ సంవత్సరం 2వ సంవత్సరం నుంచి కూడా పిల్లల్లో క్యాన్సర్స్ చూస్తుంటాం మనం. అవి యూజువల్గా జన్యుపరంగా వచ్చేటటువంటి క్యాన్సర్స్ అవి. బట్ సాధారణంగా ఏంటంటే మనకున్నటువంటిది 50-60 సంవత్సరాల తర్వాత క్యాన్సర్కి ఆ ఏజ్ అనేది 50-60 years తర్వాత క్యాన్సర్లు వస్తాయనేటటువంటి ఒక జనరల్ ఇదనమాట అది. కానీ ఇప్పుడు మనం ఇదివరకు మాట్లాడుకున్నటువంటి కారణాలన్నిటి వల్ల క్యాన్సర్స్ని మనం యంగర్ ఏజ్లో చూడడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, క్యాన్సర్స్ 23, 25, 18 yearsలో కూడా చూసాం మేము క్యాన్సర్స్. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవనశైలి మార్పుల వల్ల వచ్చేవి, కొంతవరకు జెనెటిక్ హెరిడిటరీ రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు. పలాని ఏజ్ గ్రూప్ అని చెప్పేదానికి లేదు, కానీ సహజంగా 40 years తర్వాత నుంచి ఈ క్యాన్సర్ యొక్క రిస్క్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఎవరిలో వచ్చే అవకాశం ఉందని చెప్పేదానికి కూడా యూజువల్గా ఈ అన్హెల్తీ హ్యాబిట్స్ ఎవరైతే ఉంటాయో, జనరల్గా స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చ్యూవింగ్, ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కొంచెం హై రిస్క్ కేటగిరీ. సో వీరిలో క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వారు ఏంటంటే మనం చాలాసార్లు ఈ గుట్కా చూ చేసే వాళ్ళని వస్తుంటారు కదా మా దగ్గరికి. ఇప్పుడు పేషెంట్స్తో పాటు అటెండెంట్స్ కూడా వస్తుంటారు. సో చాలాసార్లు నేను చూస్తుంటాను. సో నాకు మైండ్లో అరే ఇతనికి ఏదో ఒక రోజు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అతని వాని కూడా చేస్తుంటాను నేను. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ యొక్క హ్యాబిటస్ అలవాట్లను చూస్తే దీర్ఘకాలంలో అటువంటి వారికి వచ్చే అవకాశం ఉంటుందని మనం. రెండవది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నటువంటి క్యాన్సర్స్ ఉన్న వారిలో కూడా కొంతమంది ఫ్యామిలీస్లో, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రమే క్యాన్సర్ వస్తుందని కరెక్ట్ కాదు. అది ఫ్యామిలీ హిస్టరీ లేకుంటే క్యాన్సర్ రాదని కూడా చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఇద్దరికి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఇద్దరికి వచ్చిందంటే జనరల్గా వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది, ఎస్పెషలీ
ఇద్దరికి ఉందనంటే 2 generations కానీ ఒకటే జనరేషన్లో ఇద్దరు సిబ్లింగ్స్ కానీ ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో వీరిలో మనం ముందుగానే కొంచెం అప్రమత్తమయ్యి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడము, స్క్రీనింగ్స్కి వెళ్ళడము, డాక్టర్ దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ తర్వాత వచ్చి చెకప్ చేయించుకోవడము, కౌన్సిలింగ్ తీసుకోవడము, అంటే మేము అడ్వైస్ ఇవ్వడం ఉంటుంది. నీకు పలాంది వచ్చే అవకాశం కొంచెం ఈ పలాని క్యాన్సర్స్కు నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుందంటే క్యాన్సర్ని ఆపలేరు కానీ వచ్చిన క్యాన్సర్ని త్వరగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది మనకు. ఓకే. సో అలా ఏజ్ గ్రూప్ కానీ పలాని పర్సన్స్ కానీ చెప్పాలంటే ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారిలో కొంచెం ఉంటుంది. అలాగే లివర్ క్యాన్సర్స్లో ఎప్పుడైతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ బారిన పడిన వాళ్ళు ఉంటారో, ఆ వైరస్ ఉంటుంది వాళ్ళకి, చాలామందికి తెలియదు వైరస్ ఉందని చెప్పి. ఎప్పుడైతే ఆ వైరస్ని మనం డిటెక్ట్ చేస్తామో వారికి కంపల్సరీ మనం ఏంటంటే ఆ క్యాన్సర్ వచ్చే లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వైరస్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యము. అలాగే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడం, అంటే ఎవ్రీ 6 monthsకి అల్ట్రాసౌండ్. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వైరస్ని మనము కంట్రోల్ చేయడం ఒకటి, ఆ వైరస్ ద్వారా దెబ్బతిన్నటువంటి లివర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని దీన్ని త్వరగా గుర్తించవచ్చు. సో ఆ గుర్తించడం వల్ల ఆ క్యాన్సర్ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. రఘురామ్ గారు, ఇప్పుడు మహిళల్లో అధికంగా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే గుర్తించడం, నివారించడం కోసం ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలరు, అది ఎందుకు అవసరం? అది చాలా మంచి ప్రశ్న అండి. మనం క్యాన్సర్ని కానీ రొమ్ము క్యాన్సర్ని కానీ మనం ప్రివెంట్ చేయలేం. టెక్నికల్గా ఇన్సిడెన్స్ తగ్గించుకోవచ్చు. సరైన అలవాట్లు, ఆహార అలవాట్ల వల్ల, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబీసిటీ ఉబాయకం తగ్గించుకోవటం, తర్వాత ధూమపానం, పొగాకు పూర్తిగా మానేయటం, మద్యపానం తగ్గించడం, వీటి వల్ల మనకి ఇన్సిడెన్స్ తగ్గుతుంది. కాకపోతే రొమ్ము క్యాన్సర్ని మనం తొలి దశలో గుర్తించాలంటే రొమ్ముల పట్ల అవగాహన ఉండాలి. మనకి టెక్నికల్గా మనం చూస్తుంటాం, చాలాసార్లు చదువుతుంటాం కూడా, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనం చాలాసార్లు ఈ మీడియా ద్వారా చాలాసార్లు నేను చూస్తుంటాను. కానీ ఇటీవల కాలంలో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ప్రతి నెల ఆ మహిళ ఒక సమయంలో తనని ఎగ్జామిన్ చేసుకోవటం, రొమ్ములని ఎగ్జామిన్ చేసుకోవటాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ కాన్సెప్ట్ పూర్తిగా ఇప్పుడు చేంజ్ అయిపోయి బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. అంటే ప్రతి దినం రొమ్ము చేంజెస్ని గమనించుకుంటూ ఉండాలి. వారు స్నానం చేసేటప్పుడు కానీ, క్రీమ్ రాసుకునేటప్పుడు కానీ రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉన్నాయా లేదా అనేది ప్రతి దినం గమనించాలి. ఒక సెట్ పద్ధతి ఏమీ లేదు. కాకపోతే వారికి చాలా సులువుగా చెప్పాలంటే రొమ్ములో ఏమైనా నొప్పితో లేని గడ్డ గమనించినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా, అంటే ఆకారం ఏమైనా మారినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమును నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గనక ఉంటే వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. దీనిని బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. ఈ అవేర్నెస్ ఉండటం వల్ల తొలి దశలో మనము రొమ్ము క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే. సోమశేఖర్ గారు, ఇప్పుడు క్యాన్సర్లనే కాదు, ఇవాళ ఆహార కల్తీలు, అలానే వాటి నిల్వల కోసం వాడుతున్న రసాయనాలు కావచ్చు, లేదంటే ఫ్రోజన్ ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ఎన్ని రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము క్యాన్సర్ గురించి. ఈ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే అందరికీ అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తాను. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనం రెగ్యులర్గా ఈ కోకోకోలాలు, క్యాన్డ్ ఫుడ్, వీటిలన్నిటినీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటాను. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నా, మనం ఈ ప్యాకెట్స్లో చిప్స్ కానీ దీర్ఘకాలికంగా నిలవ ఉండే పదార్థాలు ఏదైనా సరే తీసుకుంటాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. వీటిలన్నిటిలో వీటిని నిల్వ ఉంచడానికి రకరకాల కలుపుతుంది జరుగుతుంది. దీనివల్ల వచ్చే ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతున్నారు. ఇది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు మనకి ఈ పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం రకరకాల కల్తీల్లో మనం చూస్తాం జరుగుతుంది. ఈ అన్నిటి వల్ల విపరీతమైన నష్టం. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్యాన్సర్కి అధికమైన కారణం ఇదే అదిగా చెప్పుకోవచ్చు. ఓన్లీ క్యాన్సర్ కాకుండా మీరు ఒబిసిటీ అంటే ఉభయకాయం రావడానికి ముఖ్యమైన కారణంగా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని మనం చెప్పుకోవచ్చు.
మనకి హార్ట్ డిసీజెస్ ఎక్కువగా పెరిగిపోవటానికి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ అనగానే ఫ్యాటీ లివర్ డిసీజు మీరు అర్బన్ పాపులేషన్లో చూస్తే 100 మందిలో 50% మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం. మనం ఇందాక క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ నెంబర్ ఆఫ్ కేసెస్ లివర్ క్యాన్సర్ కానీ పెరుగుతానికి ఈ ఆహార పదార్థాల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండటం ముఖ్యమైన కారణం. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్, ముఖ్యంగా మెంటల్ హెల్త్ కూడా అబ్నార్మల్గా ఉండే అవకాశము, దీనివల్ల ప్రాబ్లమాటిక్గా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఇన్ని రకాల ఆర్గాన్స్కి, మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆర్గాన్కి డ్యామేజ్ జరిగే అవకాశం, ఏదో ఒక రకంగా డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిపి క్యాన్సర్ రిస్క్ ఇంకా డబుల్ అండ్ ట్రిపుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆహారంలో కల్తీ ఇవన్నీ జరుగుతాం వల్ల మనకి ఈ రకరకాల రోగాలు ఎక్కువైపోవటం ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో ప్రతి ఒక్కదానికి చాలా రకాల రుగ్మతలకి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే శ్రీకాంత్ గారు, క్యాన్సర్ రావటం, వాటి నియంత్రణపై ప్రజల్లో బాగా పాతుకుపోయి విరివిగా ప్రచారంలో ఉన్న అపోహలు చాలా ఉన్నాయి. వాటిపై ఒక ఆంకాలజిస్ట్గా మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ క్యాన్సర్ పైన ఉన్నటువంటి అపోహలు ఇప్పటి నుంచి కాదండి, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి ఈ అపోహలు అనేవి. ఇప్పుడు కామన్గా పేషెంట్లు వచ్చి చెప్పడం ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారు క్యాన్సర్ అలా ఉంది, మరి మీరు ఆపరేషన్ అంటున్నారు, దాని మీద కత్తి పెడుతూనే నిద్రపోయే క్యాన్సర్ని మనం తట్టి లేపి దాని బాడీలో అంతా పెరిగిపోయేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఆపరేషన్ కాకుండా మీరు వేరే విధమైన ట్రీట్మెంట్ చెప్పండి అనేవాళ్ళు చాలా వింటున్నాం ఇది. కానీ అదొక పెద్ద అపోహ అండి అది బేసిక్గా. ఎందుకంటే అలా కత్తి పెడుతూనే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేదంటూ ఉండదు. అలాంటి అదే నిజమైతే కొన్ని కోట్ల మంది ఆపరేషన్ ద్వారా బాగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కత్తి పెట్టడం వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అనేది ఒక పెద్ద అపోహ, అదే ముమ్మాటికి అబద్ధం అది. అలాగే షుగర్ తినడం వల్ల క్యాన్సర్ పెరిగిపోతుందని షుగర్ని ఆపేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్కి ఇంపార్టెంట్ ఎనర్జీ ఏంటంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ తప్పనిసరిగా ప్రతి సెల్కి అవసరం అది. అలాగే క్యాన్సర్ సెల్స్కి కూడా గ్లూకోజ్ అవసరం. క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయి, గ్లూకోజ్ని ఎక్కువగా తీసుకొని ఎక్కువగా వాడుకుంటాయి అవి. అంతేగాని మనం షుగర్ తిన్నంత మాత్రాన నార్మల్గా ఉన్న కణాలు క్యాన్సర్ సెల్స్గా మారిపోతాయని కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు షుగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రావచ్చు, ఒబిసిటీ పెరగవచ్చు. సో ఆ ఒబిసిటీకి ఉన్నటువంటి లింక్డ్ ఉన్నటువంటి క్యాన్సర్స్ రావచ్చేమో, కానీ షుగర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ అలాగని మనం రోజు కేజీలు తీసుకోం కదా షుగర్స్. మన మితంగా షుగర్ తీసుకున్న వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉండవు. షుగర్ వల్ల క్యాన్సర్ రాదు, అది నిజం. అది అపోహనే చాలామంది అనుకునేది. అలాగే క్యాన్సర్తో అఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ వాళ్ళ ఫుడ్ అంటే ప్లేట్స్ షేర్ చేసుకోవడం వల్ల, క్లోత్స్ షేర్ చేసుకోవడం వల్ల, వాళ్ళు వాడినటువంటి బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తే క్యాన్సర్ మనకు వస్తుంది అనుకోండి, అది కూడా చాలామంది భ్రమపడుతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు. క్యాన్సర్ అనేది అలా వచ్చేటటువంటి వ్యాధి కాదు, కంటేజియస్ డిసీజ్ కాదు అది. అలాగే చాలామంది భార్యాభర్తలు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చి చెప్తుంటారు, సార్ మేము కలిసి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకంటే దానివల్ల ఆయనకి ఇబ్బంది వస్తుందేమో, నేను ఏదైతే భర్త ఉండే భార్యకి ఇబ్బంది వస్తుందేమో నేను కలవడం లేదంట. అలా కలవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి క్యాన్సర్. ఎందుకంటే కంటేజియస్ డిసీజ్ కాదు. క్యాన్సర్ అనేది అంటు వ్యాధి కాదు. క్యాన్సర్ అలా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అలాగైతే మనం హోటల్స్లో వెళ్ళి తింటుంటాము, ఏ ప్లేట్లో ఎవరు తిన్నారో, క్యాన్సర్ పేషెంట్ ఎవరు తిన్నారో మనకు తెలియదు. కాబట్టి అలా సంక్రమించే వ్యాధి కాదు. అలాగే ఇంకోటి కామన్గా తెలిసి అంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఫ్యామిలీలో ఒకరి క్యాన్సర్ వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఒక భయం చాలామందిలో, ఫియర్ ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. సో ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి చాలా తక్కువ 3 to 5% ఆఫ్ ది క్యాన్సర్సే హెరిడిటరీ. మిగిలినవన్నీ కూడా నాన్ హెరిడిటరీ క్యాన్సర్, స్పోరాడిక్ వచ్చేవే. కాబట్టి ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చిందంటే
అందరికీ క్యాన్సర్ వస్తుంది అనుకోవడం తప్పు. అలా ఉంటే ఏ ఫ్యామిలీ కూడా ఇప్పటికి వరకు మనకు నామరూపాలు లేకుండా ఉండేవి. సో అలా రావు అనమాట. హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశం కొంచెం ఉంటుంది. సో వారిలో ఆ జన్యుపరమైనటువంటి పరీక్షలు చేయించుకొని వచ్చే అవకాశం ఎంత ఉంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని జీన్స్ ఉంటాయి, అలాగే మెరులరీ థైరాయిడ్ క్యాన్సర్లో కొన్ని జీన్స్ ఉంటాయి. స్టడీ చేసి మనం ఓవేరియన్ క్యాన్సర్లో ఉంటాయి. వీటివి తెలుసుకొని అవి పాజిటివ్ వస్తే అప్రమత్తంగా ఉండడం ఇంపార్టెంట్. కానీ అలా ఫ్యామిలీలో ఒకరికి వస్తున్న క్యాన్సర్ అందరిలో వస్తుందని కాదు. అలాగే ఫ్యామిలీలో క్యాన్సర్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన వాళ్ళకి ఎవరు క్యాన్సర్ రాదనేది కూడా ఉండదు. సో 2 విధాలు కూడా అది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. రఘురామ్ గారు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ఇన్ని రోజులకు ఈ పరిస్థితులను ఏమైనా ఉంటుందా, లేదంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే ఏమైనా ఇబ్బందా? మనం రొమ్ము క్యాన్సర్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రివెంట్ చేయలేం. రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. అది మొదటిది. రెండవది, ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే. ఈ పరీక్ష చేయించుకోవటం వల్ల క్యాన్సర్ గనక ఉన్నట్లయితే ఫ్యూ మిల్లీమీటర్స్లో ఉన్నప్పుడే దాన్ని మనం స్క్రీనింగ్లో డిటెక్ట్ చేయవచ్చు. అదే గడ్డ ఫామ్ అయినప్పుడు సుమారు 2 సెంటీమీటర్లు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మహిళ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మ్యామోగ్రామ్ చేసినప్పుడు కొన్ని మిల్లీమీటర్లలోనే అది డిటెక్ట్ చేయవచ్చు. ఈ క్యాన్సరు స్లోగా ఒక 1 year పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు కూడా పట్టచ్చు. అంటే అంత తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అన్ని క్యాన్సర్లని మనం అంత తొలి దశలో గుర్తించలేము. రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించే ప్రక్రియ ఉన్నది. ఎస్టాబ్లిష్డ్, ఇట్స్ అ వరల్డ్ వైడ్ గ్లోబల్ స్టాండర్డ్. అందుచేత ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉంచుకోవటం ఒకటి. 40 సంవత్సరాలు పైబడిన మహిళ తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. చాలా మంది మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవటానికి భయపడతారు. ప్రధానంగా 2 కారణాలు చెప్తారు. ఒకటి, నొప్పి ఉంటుందని. మొమెంటరీ డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ నొప్పి ఎక్కువసేపు ఉండకూడదు. అది చేసే వాళ్ళ బట్టి ఉంటుంది. రేడియోగ్రాఫర్ చేస్తారు. ఆ రేడియోగ్రాఫర్ ట్రైనింగ్ కనుక సరిగ్గా ఉన్నట్టయితే, ఎందుకంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకుంటారు. అంచేత రేడియోగ్రాఫర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వారి పేషెంట్ కనుక వచ్చినప్పుడు కంఫర్ట్ చేయటం, వాళ్ళని రిలాక్స్ చేయటం వల్ల వారు కంఫర్ట్గా ఫీల్ అయ్యి అది చేసే పద్ధతి ద్వారా కూడా ఆ నొప్పి అనేది ఉండదు. ఉంటే కూడా అది మొమెంటరీ డిస్కంఫర్ట్. రెండవది, చాలామంది అనుకుంటారు, చదువుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు, మ్యామోగ్రామ్ చేస్తే రేడియేషన్ ఉంటుందని. రేడియేషన్ మ్యామోగ్రఫీ ద్వారా చాలా 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 తక్కువ. ఇటీవల కాలంలో డిజిటల్ మ్యామోగ్రఫీ, 3D మ్యామోగ్రఫీలో రేడియేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. సో అంచేత బెనిఫిట్స్ ఆఫ్ మ్యామోగ్రఫీ ఫార్ అవుట్వే ఎనీ రిస్క్. అంటే బేసిక్లీ భయపడకూడదు, మ్యామోగ్రామ్ చేయించుకోవటానికి భయపడకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ఆ స్త్రీ గనక బాగా ఉంటే కుటుంబంలో ఉండే సభ్యులు కూడా బాగా ఉంటారు. అందుచేత మగవారు వారి ధర్మం ఏంటంటే, ప్రతి సంవత్సరం మనకి ఫెస్టివల్స్ వస్తాయి. ఆ ఫెస్టివల్స్కి మనం సారీస్ ఇస్తాము, స్వీట్స్ ఇచ్చుకుంటాము. అవి కూడా ఇవ్వండి, కానీ ప్రతి సంవత్సరం మీ అమ్మగారు కానీ, మీ స్పౌస్ కానీ, మీ అక్క కానీ, మీ ఆంట్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మీరు తప్పకుండా, మగవారు తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది గిఫ్ట్ చేయాలి. ఇది చేయటం వల్ల ఎన్నో ప్రాణాలు మనం దేశవ్యాప్తంగా కాపాడగలుగుతాం. రైట్. సోమశేఖర్ గారు, ఇప్పుడు శాకాహారం, మాంసాహారం, వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది? వేటిల్లో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది? ఫుడ్తో పాటు టోటల్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? ముఖ్యంగా శాకాహారము, మాంసాహారము. యాక్చువల్లీ శాకాహారం డెఫినెట్గా మంచిది, కానీ చాలా రకమైన వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ
శాకాహారంలో మాత్రమే దొరకకపోవచ్చు. మాంసాహారము కొన్ని రకాల ఈ నేను చెప్పిన ఐరన్ కానీ, B12 కానీ, జింక్ కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్కి చాలా అది మాత్రమే మాంసాహారంలో మాత్రమే ఉంటాయి, శాకాహారంలో లేనివి. సో డెఫినెట్గా మాంసాహారానికి శాకాహారానికి కంపారిజన్ చేసి క్యాన్సర్ ముప్పు అంటే డెఫినెట్గా కొన్ని రకాల ఎక్సెసివ్ ఫ్యాట్స్ అంటే లీన్ మీట్ అంటాం. లీన్ మీట్ మాంసాహారంలో లీన్ మీట్ అంటే చికెన్ కానీ, అంటే పౌల్ట్రీ ఆర్ లీన్ ల్యాంబ్ కూడా అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థం కావాలి అంటే మేక మాంసం లీన్ మీట్, ఫిష్, పౌల్ట్రీ అంటే ఎగ్స్, ఇవన్నీ లీన్ మీట్ అండ్ వెరీ హెల్దీ మీట్ కింద లెక్క. ఇది మాంసాహారంలో సేఫ్ కింద మాట్లాడుకోవచ్చు. ఎక్సెసివ్గా ఫ్యాట్ ఉండే మీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ అంటాం మనము. రెడ్ మీట్లో బీఫ్, మటన్ అండ్ పోర్క్ ఇలాంటివన్నీ రెడ్ మీట్ కింద వస్తాయి. వీటి వల్ల రిస్క్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్, రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం ఎక్కువగా ఉంటాయని మల్టిపుల్ స్టడీస్లో మనకు తెలుస్తుంది. సో క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా రెడ్ మీట్ వల్ల కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో శాకాహారంలో లేని కొన్ని రకాల మినరల్స్ మాంసాహారంలో ఉంటాయి. ఎక్కువ శాతం ప్రోటీన్ మాంసాహారంలో ఉంటుంది. అందులో లీన్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్, రెడ్ మీట్ అనేది హానికరం అనేది చెప్పుకోవచ్చు. సో మీ సెకండ్ క్వశ్చన్ అందరూ రెగ్యులర్గా అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్. ముఖ్యంగా అన్ని రకాల అంటే నాట్ జస్ట్ క్యాన్సర్ని అరికట్టడానికి మాత్రమే కాదు, మన జనరల్ హెల్త్కి కూడా మనం రెగ్యులర్గా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఆహారం అయితే ఫ్రెష్గా ఉంటుందో మనకి ఫ్రెష్లీ కుక్డ్ వెజిటేబుల్స్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అది పచ్చిగా అవ్వచ్చు, వండినవి అవ్వచ్చు, ఫ్రెష్గా వండినవి డెఫినెట్గా మనకి మనకి మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. పెరిషబుల్ ఫుడ్స్, పెరిషబుల్ అంటే ఒక రోజు తర్వాత పాడైపోయే ఆహారం ఏదైనా సరే మనము అవాయిడ్ చేస్తే డెఫినెట్గా మంచిది. రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ మోర్ దాన్ 24 hours to 48 hours రెఫ్రిజిరేషన్ చేసినా కానీ ఆ ఆహారం మనకి మంచిది కాదు డెఫినెట్గా. సో ముఖ్యంగా మనం తినాల్సింది ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్గా వండిన ఆహారం మనకి హెల్దీ ఫుడ్స్. అండ్ ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్స్. ఇప్పుడు ఏంటి అంటే ఆహారం బయట తినడానికి, ఇంట్లో తినడానికి రీయూజ్డ్ ఆయిల్స్, వాడిన నూనెని మళ్ళీ వాడటం జరుగుతుంది. సో దీనివల్ల అది సూపర్ శాచురేటెడ్ ఫ్యాట్ అవుతుంది. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యం అంటే మన హార్ట్కి, లంగ్స్కి, లివర్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వండిన ఆహారం, ఫ్రెష్గా చేసిన ఆహారము మన ఆరోగ్యానికి మంచిది. అందులో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. అంటే పండ్లు, కాయగూరలు ఫైబర్ ఎక్కువగా ఇస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఇస్తాయి. ప్రోటీన్ అనేది మనకి జనరల్గా మనం పప్పు ధాన్యాల్లో ఉంటుంది. ఎగ్స్, ఫిష్ అండ్ చికెన్. ఫిష్లో ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫుడ్. మనం ఒక ప్లేట్ తీసుకుని ఉంటే 50% మీకు కంప్లీట్గా ఫైబర్ ఫుడ్ ఉండాలి, 25% ప్రోటీన్ ఉండాలి, మిగిలిన 25% మీకు ధాన్యాలు అంటే సీరియల్స్, మనం రైస్ కానీ, రోటీ, వాటెవర్ వీట్ కానీ ఇలాంటివన్నీ మిగిలిన 25% ఉండాలి. ఇది మనకి హెల్దీ ఆహారం. నిల్వ ఉంచిన ఆహారం ఏదైనా సరే, ప్యాక్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనకి డెఫినెట్గా చేటు కలిగిస్తున్నాయి. అన్ని రకాల రుగ్మతలకి, ఈవెన్ క్యాన్సర్కి ఇవే ముఖ్యమైన కారణం. దీన్ని అవాయిడ్ చేస్తే డెఫినెట్గా మనకి మంచిది. అయితే సోమశేఖర్ గారు, అంటే కరెక్ట్గా కంపేర్ చేసి చెప్పాలంటే శాకాహారం బెస్ట్ అంటున్నారా, మాంసాహారం బెస్ట్ అంటున్నారా? ఎంతో కొంత ప్రోటీన్ డెఫినెట్గా మాంసాహారంలో ఉంటుంది కాబట్టి మిక్స్డ్ డెఫినెట్గా మంచిది. విటమిన్ B12, జింక్ ఇలాంటి మల్టీ విటమిన్స్ డెఫిషియన్సీస్ చాలా ఓన్లీ శాకాహారంలో మనం చూస్తాం జరుగుతుంది. సో డెఫినెట్గా మిక్స్డ్ ఫుడ్ డెఫినెట్గా ఆరోగ్యానికి మంచిది. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు సోమశేఖర్ గారు, రఘురామ్ గారు, శ్రీకాంత్ గారు. ఇది వాల్టి ప్రతిధ్వని.